ఈ లోకములన్నింటినీ కాలమైపోయిన నీతి మనాలున్నాయి తీసుకోగలిగిన వాడు ఉన్నాడు. ఆయన సృష్టి చేసినప్పుడు సృష్టికర్త అన్న పేరుతో, పోషించినప్పుడు స్థితికర్త అన్న పేరుతో, పడగొట్టినప్పుడు లయకర్త అన్న పేరుతో మూడు ఏకదేశ నిలబడుతున్న ఆ ఒక్కడున్నాడే వాడి ఇచ్చని బట్టి నడుస్తుంది తప్ప మనం అనుకున్నామని జరగవమ్మా అన్నాడు. భగవంతుడు ఉన్నాడన్న విషయం హిరణ్యకశిపుడికి తెలియదని మీరు అనుకోగలరా? ఎంత గొప్ప విషయం చెప్పాడు భక్తి విషయంలో. భగవంతుడు ఉన్నాడని ఎంత ఊహంగా చెప్పాడు. అంతేకాదు నీలాంగాలని ఇష్టపంపులకి అని సంసార సంచారం వస్తువు ఊడి విత్తులు సదా సంగంపు నీదొక్కచో యోగమనప్పుడు శోకింపని కీటికి అన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి కిటితో మాట్లాడుతూ మని కొడుకు హిరణ్యాక్షుడు ఎంత గొప్పవాడన్నాడు. నీలాగార నివిష్ట పాంతుల క్రియం సంసార సంచారులు ఒత్తులు కూడి విత్తులు. ఎవరో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం చేస్తున్నాడు. ఇంకో ఆయన పశ్చిమాన్ని నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నాడు. మంచి భీష్ముడు ఈ ఎండాకాలం ఇద్దరు చలివేంద్రంలో కలుసుకున్నారు. ఎవరో దాత అందరికీ మజ్జిగ ఇస్తున్నాడు. ఇద్దరు బాటసారులు కలుసుకున్నారు. ఇద్దరు మజ్జిగ తాగారు. దాహం తీరిపోయింది. దాహం తీరిపోయిన తర్వాత మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారంటే ఆయన పైనుంచి ఊరి నుంచి వస్తున్నాడు కాబట్టి మళ్ళా ఊరి నుంచి వస్తున్నాను, ఆ ఊరి విశేషాలు ఇదని ఆయన చెప్పాడు. పశ్చిమం నుంచి వస్తున్నాయని పశ్చిమ దాని విశేషాలు చెప్పాడు. ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తూర్పు నుంచి వస్తున్నాయి పశ్చిమానికి వెళ్ళిపోయాడు, పశ్చిమానికి నుంచి వస్తున్నాయని తూర్పుకి వెళ్ళిపోయాడు. ఇద్దరు పరిచయం అయ్యారు, మాట్లాడుకున్నారని సరివేంద్రంలో కలుసుకున్న వాళ్ళు ఇక అక్కడే కూర్చుకుపోతారా? మజ్జిగ తాగి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి తలపాగా వాళ్ళు విప్పి దులుపుకుని మళ్ళీ తలపాగా కట్టుకుని వెళ్ళిపోతారు తప్ప అక్కడే ఎందుకు కూర్చుంటారు? కూర్చోరు. ఈ లోకంలో మనుష్యులు కూడా అంతేనమ్మా, వస్తారు. మధ్యలో ఎవరో వస్తారు, భార్య ఆమె వలన పిల్లలు పుడతారు, నా పిల్లలు అంటారు. ఈలోగా వయసు వచ్చేస్తుంది, మనవలు పుడతారు. ఆ తర్వాత తాను వృద్ధుడైపోతాడు. తాను భార్య ఎవరో విడిపోగలిసింది. ఎవరు విడిపోయేది ఈ లోకంలో? మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు. ఎందుకు విడిపోగలిసింది? ఏదో ఒకనాడు సమస్త ప్రాణులు వెళ్ళిపోతాయి. కాబట్టి నీరాగార నివిష్ట పాంపుల క్రియం సంసార సంచారులు ఒత్తులు కూడి విత్తులు సదా సంగంపు లేదొక్కచో. ఒక్కచోట ఉండిపోతారా? అలా ఉండరమ్మా. సూర్యుపోయేది త్రోవపోయను భవత్సూరుండు తల్లి. కానీ అమ్మ, నా తమ్ముడు హిరణ్యాక్షుడు బ్రహ్మాండమైన యుద్ధం చేశాడమ్మా శ్రీ మహావిష్ణువుతో. ఆయన మహావీరులైనటువంటి వారు ఏ వీరస్వర్గాన్ని పొందుతారో వీరస్వర్గాన్ని పొందాడు. భవత్సూరుండు తల్లి తద్యోగమనకు శోకింప నీకేటికి. అంత గొప్ప కొడుకుని కన్నా నువ్వు ఏడుస్తాయేంటమ్మా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. తా చావకమానుడు వారి భంగి చచ్చిన వానికి ఇచ్చెదరు. ఇదెక్కడి చోద్యము? ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడు. ఈ లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడమ్మా ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టుకుని పిల్లలు ఎడుచుకుంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఆ వెళ్ళిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఎవడు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం సహజ ధర్మం కదమ్మా. నేను ఇప్పుడు ఈ ధర్మపురి క్షేత్రానికి నేను నివాసం ఉంటున్న కాకినాడ నుంచి వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటాను? ఇవాళ ఉంటాను, రేపు ఉంటాను. తర్వాత మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో